ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు నా ప్రియమైన దేవుని బిడ్డలైన మీ అందరికీ ఉదయకాలపు శుభములు తెలియచేస్తున్నాను. నా ప్రియులారా, ఇంతవరకు ప్రభు మనల్ని కాపాడి సంరక్షించారు. అందుని బట్టి మనం మానక దేవునికి కృతజ్ఞతాస్తుతి చెల్లింపబోతులమే ఉన్నాం. ఆమేన్, హల్లెలూయా. సో ఈ దినపు దేవుని యొక్క లేఖన భాగంలో నుండి మనం గమనించినప్పుడు 115వ కీర్తన 12వ వచనంలో ఈ మాట రాబడింది: యెహోవా మమ్మల్ని మర్చిపోలేదు, ఆయన మమ్మల్ని ఆస్వాదించును అని. దేవుని బిడ్డలారా, ఆ యొక్క వచనం తేటగా చెప్తుంది, యెహోవా మమ్మల్ని మర్చిపోలేదు. ఎవరు వాళ్ళు? ఎవరి గురించి ఈ మాట చెప్పబడిందంటే 11వ వచనాన్ని గమనించినప్పుడు ఆ మాట క్లియర్గా రాయబడింది. యెహోవా యందు భయభక్తులు కలిగిన వారులారా, ఆయన్ని ఆశ్రయించండి, ఆయన మీకు సహాయం చేస్తాడు, ఆయన వారికి కేడు, మీరు ఆయన యందు నమ్మిక ఉంచండి అంటూ దేవుని యొక్క వాక్యం 11వ వచనంలో చెప్తుంది. యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు ఆయన నమ్ముతున్నారు, ఆయన యందు ఆశ్రయం పొందుతున్నారు, ఆయన యందు విశ్వాసం నమ్మిక పెట్టుకున్నారు గనుక 12వ వచనం ఉంటుంది, ఆయన మమ్మును, యెహోవా మమ్మును ఆస్వాదించును. యెహోవా మమ్మును మరిచిపోలేదు, ఆయన మమ్మను ఆస్వాదించును. హల్లెలూయా. మనము దైవభక్తి కలిగి ఉన్నప్పుడు, అంటే దైవభక్తి కలిగి ఉండటం అంటే ఆయన యొక్క మాటకు విధేయత కనపరచడం, ఆయనకు లోబడటం. ఎప్పుడైతే మనం ఆయన భయభక్తులు కలిగి ఉంటామంటే ఆయన యొక్క మాటకు లోబడతామో, ఆయన చిత్తానుసారంగా మనం నడిపించబడతామో తప్పకుండా మనము ఆయన ఎందు భయభక్తులు కలిగిన వారం గనుక ఆయన మనల్ని మర్చిపోడు. అదే సమయంలో మనల్ని తగిన సమయం ముందు ఖచ్చితంగా ఆయన ఆస్వాదిస్తాడు. హల్లెలూయా. సో దావీదు అబ్రహాం గారితో దేవుడు ప్రారంభ దినాల్లో 12వ అధ్యాయము 2వ వచనంలో ఆయన చెప్పినటువంటి వచనం ప్రకారంగా ఆదికాండంలో ఆయన బ్రతికుండగానే ఆయన ఇంట్లో ఉన్న పనివాడైనటువంటి ఎలియాజర్ కూడా ఆయన గురించి సాక్ష్యం ఇచ్చాడు. దేవుడైన యెహోవా, నా యజమానుని దేవుడైన యెహోవా ఆయనను బహుగా ఆస్వాదించును కనుక అతడు మిక్కిలి గొప్పవాడాయి. సో నిన్ను గొప్ప జనంగా చేస్తాను, నిన్ను ఆస్వాదిస్తాను, నీ నామను గొప్ప చేస్తాను, నువ్వు ఆశీర్వాదకరంగా ఉంటావు అనేది 2వ వచనం. ఆ కాలానుగుణముగా దేవుడు అబ్రహామును ఆస్వాదిస్తూ వచ్చాడు. ఈ యొక్క ఏ రాజుల దగ్గరికి వెళ్ళి, ఏ రాజు, ఇప్పుడు సొదొమ రాజు అన్నాడు, యుద్ధంలోకి వెళ్ళి నా వాళ్ళందరినీ పట్టుకొచ్చావు కాబట్టి ఆస్తి అంతా నువ్వు తీసుకో, మనుషులు మాత్రం నాకు ఇచ్చాను. దానికని ఈయన అంటాడు, నీ దగ్గర నుండి నాకు చెప్పులు వారు కూడా అవసరం లేదు, భూమికి ఆకాశమునకు సృష్టికర్త అయినటువంటి యెహోవా పేరట నేను చెయ్యెత్తి ప్రమాణం చేస్తున్నాను, నీ దగ్గర నుంచి నాకు ఏం అవసరం లేదు. దేవుని బిడ్డలారా, క్రమక్రమంగా దేవుడు ఆయనను ఆస్వాదించాడు, గొప్పవాడుగా ఆయన మార్చబడ్డాడని మనం గమనిస్తున్నాం. సో దైవభక్తి కలిగినటువంటి ఆయన మాట ప్రకారంగా జీవితాన్ని కొనసాగించినటువంటి ప్రతి వ్యక్తి యొక్క జీవితంలో దేవుడు వారిని మరిచిపోక తగిన సమయంలో ఆయన వారిని ఆస్వాదిస్తాడు. ఈ రోజున నిన్ను దేవుడు మర్చిపోయాడు అనుకుంటున్నావా, లేకుంటే ఇంకా దీవించబడలేదు అని అనుకుంటున్నావా? దేవునికి లోబడు, ఆయన యొక్క మాటకు లోబడు, ఆయన చిత్తానుసారంగా ఆయన నడిపిస్తున్న ఆయన సేవకుల ద్వారా లోబడు. ఖచ్చితంగా నువ్వు నిరీక్షించు, దేవుడు నిన్ను మర్చిపోలేడు. నువ్వు ఆయన యొక్క అడుగుజాల్లో నడవటం ప్రారంభించావు కనుక నిన్నెన్నడూ ఆయన మర్చిపోడు. తప్పనిసరిగా తగిన సమయం మందు దేవుడు గొప్పగా నిన్ను ఆస్వాదిస్తాడు. సేమ్ వే దావీదు జీవితంలో కూడా మనం గమనించినప్పుడు, చిన్న వయసులో యవనస్తుడిగా ఉన్నప్పుడే దేవుడు దావీదును సమూయేలు ప్రవక్త ద్వారా అభిషేకించాడు ఈ ఇజ్రాయెల్ అందరికీ రాజుగా. కానీ వెంటనే దావీదు రాజు అయిపోలేదు. అనేక సంవత్సరాల పాటు ఆయన అడవుల గుండా, అరణ్యాలలో, లోయల్లో, కొండల్లో, గుహల్లో దాక్కున్నాడు. పరాయి దేశంలోకి వెళ్ళి ఆశ్రయం పొందాడు. ఈ విధంగా చాలా కాలము ఆయన ఆ విధంగా బాధలు అనుభవించినప్పటికీ దేవుడు ఆయన మర్చిపోలేదు కనుకనే దేవుడు దావీదును ఆస్వాదించాడు కనుకనే స్టిల్ ఈ రోజుకి కూడా మనం దావీదు యొక్క సంతానము, దావీదు వంశము, దావీదు యొక్క జనులు, దావీదు నక్షత్రము, దావీదు సింహాసనము, దావీదు తాళపు చెవి, ఇన్ని విధాలుగా దావీదు దగ్గర మనం గమనించవచ్చు. సో ఇవన్నిటికీ కారణం దేవుని కృప. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గనుక ఈరోజు దేవుడు నిన్ను మర్చిపోలేదు. దేవుడు తప్పకుండా నిన్ను ఆయన జ్ఞాపకం చేసుకొని నిన్ను తగిన సమయంలో ఆస్వాదిస్తాడన్న మాటను మర్చిపోవద్దు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మీ పాదాలు స్తోత్రాలు. ఇంతవరకు మీరు మాకు తోడే ఉండి కృప చూపించారు. యెహోవా మమ్మల్ని మర్చిపోలేదు,
యెహోవా మమ్మల్ని ఆస్వాదించును, ఆయన ఇశ్రాయేలును ఆస్వాదించును, ఆయన అహరోను సంతతిని ఆస్వాదించును అన్న 115వ కీర్తన 12వ వచనం ప్రకారంగా మీరు మమ్మల్ని మర్చిపోయే దేవుడు కాదు, తగిన సమయంలో మీరు మమ్మల్ని ఆస్వాదించే దేవుడు అని మిత్రులైన అబ్రహాము, దావీదు యొక్క జీవితాలని మీరు మాకు జ్ఞాపకం చేశారు. కనుక నాయన మీ మాటకు మేము లోబడి విధేయత కలిగి మీ అందు భయభక్తులు కలిగిన వారమై మేము ఉన్నప్పుడు, మిమ్మల్ని మేము నమ్మి మీ యొక్క సన్నిధిలో ముందుకు కొనసాగించబడుతున్నప్పుడు తప్పకుండా నా ప్రభువా మీరు మాకు సహాయం చేసే దేవుడై ఉన్నారని, తగిన సమయంలో మీరు మమ్మల్ని ఆస్వాదించే దేవుడై ఉన్నారని మీ లేఖనాలు మాకు తేటపరిచాయి. కనుక ఈ మాటల ప్రకారంగా మా జీవితాల్లో నాయన మీ అందు విశ్వాసంతో మేము ముందుకు సాగుటకు సహాయం ఇచ్చేయండి. కృపయు, కాపుదల, సమాధానం, నెమ్మది మీరు అనుగ్రహించండి. ఘనత, మహిమ, ప్రభావాలు మీరు మాత్రం పొందండి. ఈ యొక్క మాటలు విన్నటువంటి నీ బిడ్డలందరి జీవితాల్లో నిత్యముగా మీ ఆశీర్వాదాలు నాయన నీ బిడ్డలో పొందుకొని ఆయన మీకు సాక్షులై మీరు అక్కడికి రాజ్యాన్ని సిద్ధపడడం సహాయం ఇచ్చేయండి. యేసయ్య నామములో ప్రార్థన చేసి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకి మనకును ప్రభు ఆఖరి పర్యంతం కృప ఆయన యందు నమ్మికుంచిన వారందరికీ తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ప్రభుపేట అందరికీ వందనాలు. నిశ్చయముగా ఆయన యందు మనం నమ్మిక ఉంచి ఆయన యందు భయభక్తులు కలిగిన వారమై ఆయన యొక్క మాటల ప్రకారం నడిపించబడినప్పుడు ఆయన మనల్ని మర్చిపోవడు, తప్పకుండా ఆయన మనల్ని ఆశీర్వదిస్తాడు. మన కళ్ళతో మనం బ్రతికొండగానే ఆ దీవెనను మనం అనుభవిస్తాం. దానికి మీరు సాక్షులు, నేను సాక్షిని. ప్రభు మనకు తన కృపను అనుగ్రహించి నడిపించాడు. ఆమేన్. అందరికీ ప్రైజ్.